వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ లో ఉస్మాన్గంజ్ లో ఉన్న తుల్జా భవాని, అంబా భవాని కూడా అంటారు కదా. అంటే మొన్న ఈ ఫ్రైడే రోజు మేము విజిట్ అయ్యాము టెంపుల్ కి. ఇంకా ఎంట్రీలోనే 20 feet అంత ఉంటుంది శివుడు. అది దర్శించుకొని లోపలికి వెళ్ళాలి. గోపురాన్ని దర్శించుకొని లోపలికి వెళ్తే ఫస్ట్ లోనే ముందుగా సాయిబాబాని దర్శించుకున్న తర్వాతకు తుల్జా భవాని అమ్మవారు పక్కకు ఉంటారు. లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు. కృష్ణుడు, రాధమ్మవారు, శివుడు, ఆంజనేయ స్వామి అట్లా పాలరాతి విగ్రహం లాగా ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మనం సికింద్రాబాద్ నుంచి వెళ్తే 80 ఎక్కితే మనం బస్సు అక్కడనే దిగుతాము ఉస్మాన్గంజ్ దగ్గర. అక్కడ నుంచి మనకి తుల్జా భవాని కమాన్ కనిపిస్తుంది. లోపలికి ఈజీగా వెళ్ళొచ్చు. శంకర్ బాగ్ స్ట్రీట్ కూడా అంటారు. కోటి నుంచి దగ్గరనే మనకు, సికింద్రాబాద్ నుంచి దగ్గరనే. 400 years బ్యాక్ టెంపుల్ అండి ఇది. చాలా విశిష్టమైనది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళు చెప్తారు కదా. ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయిందంట. ఒక నైట్ టైంలో అంట 12 దాటాక ఒక ప్లేట్ లో దీపాలు పెట్టుకొని వెళ్తుందంట ఒక అమ్మ. ఎవరో ఏమో అనుకున్నారంట అక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఒక ఆయన కనిపించిందంట. వెనకకి తిరిగి చూస్తే అమ్మనంట. మొత్తం నగలు అవన్నీ వేసుకొని. నిజంగా అమ్మవారు ఉంటే అట్లా కనిపిస్తారంట కదా ఎవరికో ఒకరికి. అలా ఒక ఇన్సిడెంట్ అయింది. అక్కడ చెప్తారు, అలా చెప్పుకుంటారు కదా, ఇలా అయింది, ఇట్లా అమ్మవారు కనిపించిందని మార్నింగ్ లేవగానే. అలా ఒక అంకుల్ కి, ఒక పెద్ద వాళ్ళకి కనిపించారంట. ఇక్కడ పంతులు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటారు. అలా మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు టెంపుల్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. అంటే డెవలప్ అవుతుంది కదా అప్పటికి ఇప్పటికి. సో ఇప్పుడు నేను వెళ్ళాను కదా, తీసి మీకు కూడా చెప్తున్నాను. మీకు ఎవరికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మనకు హైదరాబాద్ లో తుల్జా భవాని అమ్మవారు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు. వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తున్నా. అప్పటి కాలంలో అయితే వాష్రూమ్స్ అయితే ఇంట్లో ఉండకపోతుండే కదా, బయటికే వెళ్లాల్సి వస్తుంది కదా. అప్పుడు అమ్మవారు ఉన్నారు అంటే ఎవరికొకరికి అనిపించేవాళ్ళు. ఇట్లా పెద్దవాళ్ళకి ఎవరికొకరికి అనిపించేలాగానే. ఆల్మోస్ట్ అమ్మవారు నైట్ టైంలో తిరుగుతారు అని అంటారు కదా, అట్లా అమ్మవారు కూడా ఇక్కడ తిరుగుతారు అన్నట్టు ఒక నిదర్శన. ఇంకా తుల్జా భవాని అంటే తొలుత అమ్మవారు, అంటే కొత్త అమ్మవారు, ఫస్ట్ అమ్మవారు అని కూడా అంటారు. ఫస్ట్ భూమికి వచ్చిందంటే ఈ అమ్మవారే ఫస్ట్. ఇంకా వేరే వేరే అవతారాలుగా అమ్మవారు వెలిసిందని అంటారు కదా, శక్తి అమ్మవారు. మీరు స్టార్టింగ్ నుంచి వీడియోని చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అంటే మా ఇంట్లో మినీ గార్డెన్ లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. దాంట్లో లెమన్ ట్రీ కూడా ఉంది. ఇంకా లెమన్స్ చాలా మటుకు కాసాయి. హార్వెస్టింగ్ చేసా. హార్వెస్టింగ్ చేసి పక్కకు పెట్టా. అమ్మవారికి మాలలు వేద్దాము అన్నట్టు ఇంకా మాల వేసాను. అమ్మవారికి చాలా బాగా వచ్చిందన్నారు పూజారి గారు కూడా. ఇంకా ఇక్కడ ఉన్న పూజారి అంటే మహారాజ్ ఎంత బాగా అలంకరిస్తారంటే అన్ని దేవుళ్లకు ఓపికతోనే అలంకరిస్తారు. ఇంకా ఎస్పెషల్ చెప్పాలంటే మాతకు ఎంత బాగా, తుల్జా భవాని మాత ఎలా ఉంటారు ఖచ్చితంగా అలా అంతా నీట్ గా గంధం పెట్టి పసుపు కుంకుమలతోని చాలా బాగా అలంకరిస్తారు. డెకరేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అమ్మవారికి ఆరతి ఇస్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. దేవునికి అయితే అటు సైడ్ వెళ్ళినప్పుడు మేము తప్పకుండా దర్శించుకొని వస్తాము. ఇంకా నవరాత్రి టైంలో అయితే అమ్మవారికి చక్కగా రెడీ చేయడము, ఇంకా అన్నప్రసాదము డైలీ పెట్టడము చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ. ఇంకా మేము నవరాత్రి టైంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైనా పిలిపించుకుంటే అమ్మవారు వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడ హోమం కూడా చేయిస్తారు. అక్కడ పైన చూడండి 4 సైడ్ లో గాలి వెళ్ళడానికి కూడా అట్లా కట్టారు. ఇక్కడే ఉంటారంట వాళ్ళు గోషామాల్లో. వాళ్ళు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ బియ్యం కూడా పోసారు అమ్మకు. ఇక్కడ పద్మం కూడా పెట్టారు. అక్కడ అంతా డెకరేషన్ చేస్తారు. చాలా బాగా చేస్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చాక పసుపుట్టుకి ఇచ్చి అమ్మవారికి బియ్యం పోస్తారు కదా, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ పద్మం ఓపెన్ చేసి పూజారి గారు అవన్నీ రెడీ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా పెట్టారు. ఇక్కడ మహారాజ్ మాత్రం ఒక్కరు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఒక పువ్వు తీసుకొచ్చినా కానీ దేవునికి సమర్పిస్తున్నారు. ఏం తీసుకోకుండా మంచిగా ఆరతి ఇవ్వడము అన్ని చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మవారి రథం కూడా ఉన్నది. నవరాత్రి టైంలో రథోత్సవం నిర్వహిస్తారు. ఇంకా ముందుగా ఫస్ట్ చెప్పాను కదా సాయిబాబా టెంపుల్ ఉంటదని. ఇక్కడ చూడండి బాబా గారిని దర్శించుకున్నాము. ఇంకా పైన మొత్తం బాబా గారి జీవిత చరిత్ర మొత్తం ఫొటోస్ అన్ని ఉంటాయి. గుడి కూడా చాలా బాగుంటది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.